జై గురుదేవ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు సదానంద యోగ్ గారికి, గురువులందరికీ శతకోటి పాదాభివందనాలు. మాస్టర్స్ అందరికి కూడా పాదాభివందనాలు. ఇప్పుడు ధర్మం శరణం గచ్చామి నుండి 14వ ధర్మమైన స్వేచ్ఛా ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. స్వేచ్ఛ అంటేనే ఫ్రీడమ్. ఫ్రీగా ఉండడం అని అంటుంటాం. మనకు తెలిసిన అర్థంలో అది భావిస్తూ ఉంటాం. పరిమితులు లేని భావాలతో ఉండడమే స్వేచ్ఛ. అందరి మనోభావాలను గౌరవించడమే స్వేచ్ఛ. ఎన్ని అడ్డంకులు వచ్చినా స్వయిచ్ఛలో నడవడమే స్వేచ్ఛ. ఇతరుల స్వేచ్ఛను పరిరక్షిస్తూ మన స్వంత స్వేచ్ఛలో మనం విహరించడమే స్వేచ్ఛా ధర్మం. చాలా ఇంపార్టెంట్ అది. ఇతరుల స్వేచ్ఛలను పరిరక్షిస్తూ మన స్వంత స్వేచ్ఛలో మనం విహరించడమే స్వేచ్ఛా ధర్మం. పుడుతున్న ప్రతి జీవి స్వేచ్ఛతోనూ పుడుతూ ఉంది. అయితే పెరుగుతున్న కొద్దీ అనేక చట్రాలలో భౌతికంగా మానసికంగా బిగించబడుతూ తన్ను తాను కోల్పోతున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది స్వేచ్ఛ అంటే ఏమిటో. సో చిన్నప్పుడు ఏం తెలియదు, స్వేచ్ఛలో ఉన్నామా స్వేచ్ఛలో లేమా అన్నది. సో ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ తినచ్చు, ఏం కావాలంటే చేయొచ్చు, ఏడ్చచ్చు, పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, అన్నీ మనకు స్వేచ్ఛగా ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ మన చుట్టూ అనేక ఫ్రేమ్స్ అన్నీ తయారవుతాయి. అసలు నీళ్ళలో ఉన్నంతవరకు చేపకు తెలియదు తాను నీళ్ళలో ఉన్నానన్న విషయం. నీటి నుంచి బయటకు వేసినప్పుడు అర్థమవుతుంది తాను నీటి ద్వారా బ్రతుకుతున్నా అన్న విషయం. సో అది స్వేచ్ఛ అనుకుంటే స్వేచ్ఛ ఎక్కడ ఉంది? తన నీళ్ళలోనే స్వేచ్ఛ ఉంది, బయటికి వస్తే స్వేచ్ఛ లేదు. నీళ్ళలో పడి గాలి ఆడక ఊపిరి ఆడనప్పుడు తెలుస్తుంది మనిషి తాను గాలి ద్వారా బ్రతుకుతున్నానన్న విషయం. ఎందుకు నీళ్ళంటే ఎందుకు భయపడతారు? బయట అయితే హాయిగా గాలి వస్తూ ఉంది, తీసుకుంటున్నాం, బతుకుతున్నాం. నీళ్ళలో లోపలికి పోతే గాలి రాదు. అప్పుడు తెలుస్తుంది నేను ఎట్లా బతుకుతున్నాను అంటే గాలి ద్వారా బతుకుతున్నాను అన్నది. అట్లాగే అన్నీ సక్రమంగా అమరుతున్నప్పుడు బిడ్డకు తల్లిదండ్రుల విలువ తెలియదు. వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది వాళ్ళ వెలకట్లేని విలువ. అందుకే పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించాలి. ఉగ్గుపాలతో అన్నీ ఇస్తున్నాం, వాళ్ళకి కష్టం తెలియకూడదు. నేనైతే కష్టాలు పెరిగినాను, వాళ్ళకి కష్టం తెలియకూడదు అని చెప్పేసి వాళ్ళకి అన్నీ ఇస్తున్నాం. స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాం. సో అది తప్పు, అది చేయకూడదు. తెలియాలి, అన్నీ తెలియాలి. స్వేచ్ఛ విలువ తెలియాలి. స్వేచ్ఛ లేకుంటే ఎట్లా ఉండాలో తెలియాలి. ఎప్పుడూ తల్లిదండ్రుల వెంట ఉండకూడదు. స్వేచ్ఛగా వాళ్ళు వదిలేయాలి. తల్లిదండ్రులు దూరం నుంచి చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని. చిన్నప్పుడైతే వాడు కింద పడితే ఏడుస్తాడు కాబట్టి తీయాలి. కానీ కొంత పెద్దలైన తర్వాత కూడా వాడు స్కూల్ పోయేంతవరకు ఎదురు చూస్తూనే ఉంటారు. వాళ్ళే దగ్గరికి వెళ్ళి వదులుతారు. కొంచెం పెద్దగా నాకు స్వేచ్ఛగా వదలాలి. లేదంటే ఈ స్వేచ్ఛ ప్రపంచాన్ని ఎట్లా జీవిస్తారు వాళ్ళు? ఇది మన చిన్నప్పటి నుంచి అన్నీ తెలియాలి, నేర్పించాలి కూడా వాళ్ళకు. 10వ క్లాస్ పిల్లలు కూడా ఇంట్లో ఒక్కరిగా ఉండాలంటే భయపడతారు. ఎందుకు? ఎప్పుడు తల్లిదండ్రులు కావాలని. ఒకసారి వదిలేయాలి, వాళ్ళ వరకు వాళ్ళు స్వేచ్ఛగా వదిలేయాలి. ఉండండి అని తగినంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వదిలేయాలి. సో భయం వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో పంపించేయాలి. పంపించేటప్పుడు సరి అయిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాలి, అంతే. కొంత స్వేచ్ఛ అనేది ఉండాలి. సో దేనికి స్వేచ్ఛనివ్వాలి, దేనికి స్వేచ్ఛనివ్వకూడదని మనకు తెలిసి ఉండాలి. గాలిలో ఎగురుతున్నప్పుడు పక్షికి తెలియదు తను రెక్కల ద్వారా ఎగురుతున్నానని. ఆ రెక్కలు కట్ అయినప్పుడు తెలుస్తుంది సో తాను ఎంత స్వేచ్ఛగా రెక్కల ద్వారా ఎగురుతున్నానని చెప్పేసి. అట్లాగే సహజంగా ఏవైతే ఉన్నాయో అవి అణిచివేతకు గురైనప్పుడే స్వేచ్ఛకు అర్థం తెలుస్తుంది. అంతవరకు మనకు అర్థం తెలియదు. అమ్మాయిలు పుట్టింట్లో ఉన్నప్పుడు చాలా స్వేచ్ఛగా ఉంటారు. అత్తగారింటికి పోయినప్పుడు తెలుస్తుంది స్వేచ్ఛకు అర్థం ఏంటో. సో ఎన్ని నిబంధనలు ఉంటాయో మళ్ళీ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. సో స్వేచ్ఛ అనేది ఎక్కడ ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేది మనకు అర్థం అవ్వాలి. ఒక చోట ఉన్న స్వేచ్ఛ ఇంకో చోట ఉండకపోవచ్చు. బయట ఎంత స్వేచ్ఛగైనా మాట్లాడతాం, కానీ సభల్లో ఆ స్వేచ్ఛ రాదు. సభల్లో ఎంత స్వేచ్ఛ ఇవ్వబడిందో, నీకు 5 నిమిషాల స్వేచ్ఛ ఇవ్వబడింది అంటే 5 నిమిషాలు నువ్వు మాట్లాడు అని చెప్పేసి
అంతకంటే నువ్వు మాట్లాడడానికి లేదు, అక్కడ ఆ స్వేచ్ఛ లేదు. ఎందుకు? దానికి అనేక కారణాలు. అట్లాగా మన పక్కింటి వాళ్ళతో స్వేచ్ఛగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంతకంటే ఎక్కువ మాట్లాడితే స్వేచ్ఛను కోల్పోతాం, లేదంటే సంబంధాలు కట్ అయిపోతాయి, అన్నీ కట్ అయిపోతాయి. స్వేచ్ఛ అన్న పదానికి సరైన అర్థం ఏంటంటే ముందుగానే చెప్పుకున్నాం, ఇతర స్వేచ్ఛలకు పరిరక్షిస్తూ మన సొంత స్వేచ్ఛలో మనం విహరించడమే స్వేచ్ఛ అనేది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది స్వేచ్ఛ అన్నది కొన్ని చోట్ల విశృంఖలత్వానికి దారితీస్తూ ఉంది. ఇప్పుడు చాలామంది ధనికులు ఉన్నారు, వాడికి ఎంత బైక్ కావాలంటే అంత బైక్ కొనిచ్చేస్తారు, ఎంత పెద్ద కారు కావాలంటే అంత కొనిచ్చేస్తారు. వాడు ఏం చేస్తాడు? మామూలు రోడ్ల మీద చాలా స్పీడ్గా వెళ్తాడు. ఎందుకు? నా బైకు నా కారు ఎంత స్పీడ్ అయినా పోతుందని చెప్పేసి. సో ఆ స్వేచ్ఛ వాళ్ళకి మరణానికి కూడా దారితీస్తుంది, ఇతరుల మరణానికి కూడా కారణమవుతూ ఉంది. సో నువ్వు కొనిచ్చేటప్పుడు నీ దగ్గర డబ్బులు దండిగా ఉండొచ్చు, కానీ దానికి ఒక పరిధి ఉంటుంది, వాడి కెపాసిటీ ఉంటుంది, వాడికి విచక్షణ జ్ఞానం ఉండాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నీ స్వేచ్ఛను కరెక్ట్గా ఇవ్వాలి. ఇది తల్లిదండ్రులు నేర్పించాలి. స్కూల్లో పిల్లలు ఒక్క మాట అంటేనే వాడు వెళ్ళి పేరెంట్స్ చెప్తేనే వాళ్ళు గుంపులు వేసుకొని వస్తారు, మా వాడిని ఎట్లా అంటావా ఇట్లా అంటావా అని. సో వాడి స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కానీ అంతకు మించిపోతే ఏమవుతుందంటే వాడికి ఇబ్బంది అవుతుంది. స్కూల్లో కూడా అంతే, కొందరు టీచర్స్ ఎంతవరకు వాళ్ళకి చెప్పాలో అంతవరకు చెప్పాలి, అంతకంటే ఎక్కువ చెప్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయితే. పూర్వకాలంలో గురుకులాలు వేరే, కానీ ఇప్పుడున్న విద్యా వ్యవస్థ వేరే, తల్లిదండ్రులు వేరే. అందువల్ల ఇప్పుడు ఈ కాలానికి బట్టి తగ్గట్టుగా మనం కూడా స్వేచ్ఛ యొక్క నిర్వచనం చూసుకొనే మనం ముందుకెళ్ళాలి. స్వేచ్ఛ ఇచ్చారు కదా అని ఎక్కడికంటే అక్కడి వరకు మనం పోవడానికి లేదు. పాలకులను బట్టి కూడా స్వేచ్ఛ యొక్క అర్థం మారిపోతుంది. తరతరాలుగా వచ్చే అర్థాలు స్వేచ్ఛ మారిపోతుంది. సో పూర్వకాలంలో రాజుల కాలంలో ఉన్న స్వేచ్ఛ వేరు, నవాబుల కాలంలో వచ్చిన స్వేచ్ఛ వేరు, మతాధికారుల కాలంలో వచ్చిన స్వేచ్ఛ వేరు. అనేక చోట్ల అనేక రకాలుగా స్వేచ్ఛ హరించబడింది, కొన్ని చోట్ల స్వేచ్ఛ ఎక్కువగా ఇవ్వబడింది. సో ఎక్కువ ఇచ్చిన చోట ఇబ్బందులు వచ్చినాయి, అణచబడ్డ చోట కూడా ఇబ్బందులు వచ్చాయి. అందుకే కదా మన స్వాతంత్ర పోరాటం కోసం ఎంత ఇబ్బంది పడ్డాం. దాదాపు 200 సంవత్సరాలు బాగా కష్టపడినారు ఎంతెంతో మహాత్ములు, ఎంతో ప్రాణత్యాగాలు చేశారు, జైల్లోకి వెళ్ళారు, చాలా నీచంగా చూశారు, ఇబ్బందులు పెట్టారు. ఎందుకు? ఆ స్వేచ్ఛను కోల్పోయాం కాబట్టి. ఉన్న స్వేచ్ఛను కోల్పోయాం, లేనిది కోరలేదు. ఉన్నది కాపాడుకోవడానికి మనం ఎంతో కష్టపడాం. స్వాతంత్రోద్యమం అని చెప్పేసి ఎంతోమంది అసూలు బాసారు మహాత్ములంతా కూడా. మరి ఈరోజు ఇంత ఫ్రీగా మనం మాట్లాడగలుగుతున్నాము అంటే, టీవీల్లో ఏదొస్తే అది చూడగలుగుతున్నాం, యూట్యూబ్లో ఏదొస్తే అది చూడగలుగుతున్నామంటే మన పెద్దలు మనకు ప్రసాదించిన వరం అది. ఆ స్వాతంత్రం మన ప్రసాదించిన వరం అది. సో ఆ మహాత్ములందరికీ ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే డబ్బు పోయింది, మనీ లాస్ నథింగ్ లాస్. గుర్తుపెట్టుకోండి, మనీ లాస్ నథింగ్ లాస్. డబ్బు పోతే నువ్వేం కోల్పోయినట్టు కాదు, కానీ ఇప్పుడు మనం డబ్బు పోతే అన్నీ కోల్పోయినట్టు, స్వేచ్ఛను కోల్పోయినట్టు కూడా భావిస్తున్నాం. ఆరోగ్యం పోతే కొంత కోల్పోయినట్టు, ఇంకా క్యారెక్టర్ పోతే మొత్తం కోల్పోయినట్టు. సో ఈ స్వేచ్ఛలో మన క్యారెక్టర్ కోల్పోకూడదు. మనకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా తల్లిదండ్రులు అని చెప్పేసి మన ఇష్టానుసారం చేయడానికి లేదు. సో మనం ఆ క్యారెక్టర్ లూజ్ చేసుకున్నాం అనుకో, ఎవ్రీథింగ్ లాస్. క్యారెక్టర్ లాస్, ఎవ్రీథింగ్ లాస్. అందువల్ల చాలా జాగ్రత్తగా మనకి ఇచ్చిన స్వేచ్ఛను చాలా చక్కగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు గ్రౌండ్ ఉంది, ఆడుకోవడానికే కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా పద్ధతి లేకుండా చూసుకోకుండా క్రికెట్తో ఆ బ్యాట్తో కొట్టామనుకోండి, బాల్ ఎక్కడో పోయి నువ్వు తగిలింది. సో నువ్వు వెళ్ళి నేను ఆడుకుంటున్నాను వచ్చి తగిలింది అన్నావు అనుకో, సారీ అండి పొరపాటు జరిగిపోయింది, క్షమించండి, ఇంకోసారి అలాంటి పొరపాటు చేయండి. అవతల వాడు కూడా ఏదో దెబ్బ తగిలినా కూడా పోన్లే అంటాడు. మేము ఆడుకుంటున్నామయ్యా, తగిలింది, నువ్వు చూసుకోవాలి అదంతా అని అంటుంటారు ఇప్పటికి కూడా చాలామంది. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాడు, ఎవరో ప్యాసింజర్ వచ్చాడు, వీడు మధ్యలో పోతున్నాడు, వెంటనే ఆపేస్తాడు. వెనకాల ఎంతో కార్లు వస్తుంటాయి, స్పీడ్గా వస్తుంటాయి, వాడికి అవన్నీ సంబంధం లేదు. వాడికి ఏంది, ప్యాసింజర్ కావాలా, వాడు నిలబెట్టేస్తాడు. ఏం బాబు కొంచెం పక్కన నిలబెట్టు కదంటే వాడు అంటాడు, నాకు ప్యాసింజర్ ఇంపార్టెంట్, నువ్వు కాదంటాడు. అంటే వాడికి స్వేచ్ఛ ఉందని వాడు ఫీలింగ్. అదే ఒక పోలీసు వాడు అన్నాడు అనుకో ఆ మాట, సార్ పక్క తీస్తాను సార్ అంటాడు.
అంటే ఏంటి, ఆ స్వేచ్ఛను కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వాడి ధర్మాన్ని వాడు పాటిస్తే సరిపోతుంది. అరే నా వెనకాల ఇంతమంది వస్తుంటారు, వాడు ఒకవేళ ప్యాసింజర్ అడిగాడు, కొంచెం దూరం వెళ్ళి సైడ్ పెడితే ఎవరికీ ఇబ్బంది లేదు. చాలా వాడు పౌరుషంగా మాట్లాడతాడు. కడుపు నిన్నోడు మీకేమయ్యా, మేము దీని మీదే బతుకుతున్నాం అని రకరకాలుగా వాడు మాట్లాడతాడు. ఇంకా సో స్వేచ్ఛకు అర్థం అనేది మారిపోతుంది, ఎక్కడికెక్కడ మారిపోతుంది. నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అన్న ఆలోచన ఎవరికి రావడం లేదు. అలా వస్తే పక్కవ నుంచి ప్రశంస వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు వస్తాయి, మంచి వైబ్రేషన్స్ వస్తాయి. మనం కరెక్ట్గా స్వేచ్ఛలో మన స్వేచ్ఛలో పోతే ఇతరుల స్వేచ్ఛను హరించకుండా ఉంటే చాలా చక్కగా ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది కలగదు, ప్రయాణం అంతా సుఖంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛా ధర్మాన్ని మనం పాటించలేకపోతున్నాం. చాలామంది ఒక డైలాగ్ చెప్తుంటారు, మగాడు తిరగ్గా మరి ఆడది తిరిగి చెడిపోతారు అన్నది ఒక సామెత ఉంది. అది సామెత ఒక మూర్ఖ సామెత. అది అంటే ఇది ఏంటంటే స్త్రీలను వంటింట్లోనే పెట్టడానికి, ఒక ఇంట్లోనే ఉంచడానికి పెడుతున్నది అది. కానీ ఎంతోమంది పురుషులు సో అలాగా స్త్రీలను వంటింటిలోకే పరిమితం కానీయకుండా ఎన్నో రకాలుగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ, ఇది కూడా వాళ్ళ ధర్మం, వాళ్ళకి హక్కు ఉంది, ఇద్దరు సమానమే, స్త్రీ పురుషులు ఈ సృష్టిలో ఇద్దరు సమానమే అని చెప్పేసి ఎంతోమంది మహాత్ములు వారి ఉద్ధరణ కోసం ఎంతెంతో త్యాగాలు చేశారు కూడా. ఆ స్త్రీ జనోద్ధరణ కోసం ఎన్నెన్నో ఉద్యమాలు కూడా చేశారు. అది అవసరం కూడా. ఆ స్వేచ్ఛ ఉండాలి. పురుషుడికి ఒక స్వేచ్ఛ, స్త్రీకి ఒక స్వేచ్ఛ లేదు. కానీ కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలను పాటించుకోవచ్చు. సో ధర్మాలు వేరు, స్వేచ్ఛ వేరు. ఈ ధర్మాలు స్వేచ్ఛకు అడ్డు రావడం లేదు, ఈ స్వేచ్ఛ ధర్మాలకు అడ్డుపోవడం లేదు. సో అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే, మేము మీకంటే తక్కువ కాదు, మాకు సమాన హక్కులు కావాలి అని పోరాడుతుంటారు చాలామంది. అది మూర్ఖత్వం. ఎవరు తక్కువ ఉందని చెప్పారు? ఎక్కడ తక్కువ ఉందని చెప్పారు? మీరు భావిస్తున్నారు తక్కువని. అరే శాస్త్రాలు వేదాలన్నీ ఘోషిస్తున్నాయి. మొట్టమొదట మాతృదేవోభవ, ఆ తర్వాత పితృదేవోభవ, ఆ తర్వాత గురుదేవోభవ, నాలుగవది అతిథి దేవోభవ. సో ఈ శాస్త్రాలే చెప్తున్నప్పుడు నేను తక్కువ, మేము తక్కువ అని ఎందుకు భావిస్తున్నారు మీరు? తక్కువ కానే కాదు, అట్లని ఎక్కువ కాదు, అందరూ సమానమే. స్త్రీ ఎంతో పురుషుడు అంతే, ఇద్దరికీ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను ఎవరు ఎట్లా ఉపయోగించుకోవాలో అన్నది శాస్త్రం కూడా చెప్పింది. ఏ స్వేచ్ఛ ఎవరికి బాగుంటుంది అన్నది చెప్పింది. స్త్రీకి ఎటువంటి స్వేచ్ఛ ఉండాలి, పురుషుడికి ఎటువంటి స్వేచ్ఛ ఉండాలి, సో దానివల్ల వాళ్ళ అభివృద్ధి ఎలాగుంటుంది అన్నది చాలా క్లియర్గా చెప్పబడింది. సో ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో ఆ స్వేచ్ఛా ధర్మం అనేది మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్తుంటే మనకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అన్నీ కూడా. స్వేచ్ఛ అనేది ఒకరిస్తే పుచ్చుకునేది కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరిస్తే మనం పుచ్చుకునేది అంటే అది భిక్ష అవుతుంది. అడుక్కుంటే ఇచ్చేది భిక్ష, అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? వాస్తవానికి సొంత నిర్ణయాలలో బంధనాలకు లోను కాకుండా, ఇతర ఇష్టాయిష్టాలతో పని లేకుండా, అలాగే ఇతరులకు అందులో భంగం కలగకుండా సత్యాన్ని తెలుసుకొని బాధ్యతగా వ్యవహరించడమే స్వేచ్ఛ. అది డెఫినేషన్ మనకు. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఒక చిలుకను పంజరంలో బంధించామనుకోండి, దానికి స్వేచ్ఛ అంటే ఏమర్థమవుతుంది? పుట్టినప్పటి నుంచి అది అట్లాగే ఉంది అంతే. ఒకవేళ ఎవడో ఒక కరుణామయుడు వచ్చేసి, అరే ఎందుకయ్యా దాన్ని అలా పెడతావు, దాన్ని పైకి స్వేచ్ఛగా ఎగరనివ్వు అని చెప్పేసి వాడికి డబ్బులు ఇచ్చేసి దాన్ని బయటికి తీసినా కూడా దానికి స్వేచ్ఛ అంటే తెలియదు, అర్థం తెలియదు. మళ్ళీ దాంట్లోకి వెళ్ళడానికి పోతుంది. నాకు ఒక 2 రెక్కలు ఉన్నాయి, నేను ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళగలను, ఏ చెట్టు మీద కూర్చోగలను అన్న విషయం దానికి తెలియదు. సో స్వేచ్ఛ అనేది దానికి అర్థం కాదు కూడా. అట్లాగా ఎంతోమంది మత ఛాందస్సవాదులు స్త్రీలను, పిల్లలను మీరు ఇట్లాగే ఉండాలి, ఇలాగే జీవించాలి, ఇది మీకు ఇవ్వబడిన స్వేచ్ఛ, ఇంతవరకే మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు. సో సరియైన మతంలో ఏ మతంలో అయినా సరే ఎవరి స్వేచ్ఛలు వాళ్ళకి ఇస్తూ ఉండాల్సిందే. ఈ మత పిచ్చి, మతోన్మాదం అన్నది మహా నరకంలో ఉంటుంది. సో అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది దాని కష్టం.
లేదు మాకు ఇది బాగుందనుకుంటే మంచిదే, దానివల్ల నష్టమే లేదు. ఈ మతం వల్ల, మా మతం వల్ల, మాకు ఈ కండిషన్స్ వల్ల మాకు స్వేచ్ఛ లేకపోయినా మాకు ఇది బాగుందనుకుంటే మంచిదే, దానివల్ల నష్టం లేదు. అలా కాకుండా అయ్యా నా స్వేచ్ఛలు కోల్పోతున్నాను, ఇట్లా కాదు నా జీవితం ఉండాల్సిందే, హాయిగా ఉండాలనుకున్నాను, హాయిగా మాట్లాడాలనుకుంటున్నాను అని మనం భావిస్తే అప్పుడు అది హరించినట్టు అవుతుంది. అది రక్ష అన్న పేరుతో వాళ్ళు కవచంలాగా అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. అందుకే ఏవైనా సరే ఈ ధర్మాలు, ఈ స్వేచ్ఛ అన్నది ఆ మత పెద్దలు ఉన్నప్పుడు, అంటే మత పెద్దలు అంటే యాక్చువల్గా ఆ మతాన్ని స్థాపించిన పురుషులు ఎవరు లేరు అప్పుడు, మహాత్ములు. వారి తర్వాత వచ్చినవే మతాలు వచ్చినాయి. అప్పట్లో కొన్ని బాగున్నాయి, రాను 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 కొన్ని మార్పులు జరిగి కొన్ని ఇబ్బందులుగా మారిపోయాయి. అది ఇతర మతంలోకి చొచ్చుకొని వచ్చి మా మతం గొప్పది, మా మతం గొప్పదని ఇతరుల స్వేచ్ఛను హరించి చేయడం మొదలుపెట్టాయి. సో అక్కడ కొట్లాట్లు మొదలవుతున్నాయి. అందుకే మనము ఆలోచించాలి, అసలు ఏం చెప్తా ఉంది మతం, ఏం చెప్తా ఉంది, గ్రంథాలు ఏం చెప్తున్నాయి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, పెద్దలు ఏం చెప్పారు, పెద్దలు ఎలా జీవించారు, మనం ఎలా జీవిస్తున్నాము. సో ఈ స్వేచ్ఛ అనేది మనకి ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుంది, ఏ విధంగా ఫ్రీడమ్ కలిగిస్తుంది అన్నది మనం చూసుకుంటూ ఉండాల్సిందే. చూసుకొని అందుకే శాస్త్ర అవగాహన చాలా ఇంపార్టెంట్, గురువుల బోధలు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ మతాల మూలకారకులైన మహాపురుషులు ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా వాళ్ళు చెప్పిన సత్యాలు మాత్రం ఒక్కడిగానే ఉంటాయి. కానీ రాను రాను మారిపోతున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏదేమైనా సరే మొదటగా మనం ఆలోచించాల్సింది మనం మానవ మతం. అంటే మానవ మతం అంటే మానవుడికి ఏ స్వేచ్ఛ ఉండాలో ఆ స్వేచ్ఛ మనం ఇవ్వాల్సిందే. ఆ తర్వాతనే ఏ ఆధ్యాత్మిక మతమైనా సరే, ఏ మతంలో ఉన్నామన్నా, ఏ మతంలో మనం ఉన్నా మానవత్వాన్ని అయితే కాపాడుకోవాలి. ఎక్కడ కూడా బలవంతంగా ఈ మార్పులు ఉండకూడదు, స్వేచ్ఛకు అగెనిస్ట్గా ఏది ఉండకూడదు. సో ఎవరైనా సరే ఇంకో మతంలోకి మారుతున్నామంటే సంతోషంగా వెళ్ళిపోనొచ్చు, లేదు నువ్వు రానే రావాలి, చేయనే చేయాలి అన్నది తప్పు. సో అది స్వేచ్ఛను హరించడం అంటే. సో ఆ మతంలో మారిన తర్వాత లేదంటే అది నచ్చలేదు, మళ్ళీ నా మతానికే నేను వస్తాను, పుట్టిన మతానికి వస్తానంటే సాధారణంగా ఆహ్వానించాలి, అంతే. ఇది ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి అభిమతాల మేరకు వారు ఆ మతాన్ని స్వీకరించవచ్చు, అది అంతే. మొదట్లో మనకు వేరువేరుగా కనపడతాయి ఈ మతాలన్నీ కూడా. కానీ రాను రాను నువ్వు లోతుల్లోకి వెళ్ళే కొద్దీ దాన్ని సరైన అర్థం చేసుకుంటే అన్నీ ఒకటిగానే కనపడతాయి. కానీ ఆ అర్థం సరిగ్గా రానివ్వకుండా ఆ మత బోధకులు వారికి ఏదైతే అర్థమైందో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఒక్కడిగా కాకుండా వేరువేరుగా ఉండడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది స్వేచ్ఛ అనుకుంటున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా అన్ని మతాల్లోకి పాతుకొని పోయినాయి. ఒకే మతంలో అనేక కులాలు, అనేక తెగలు, వాళ్ళకు స్వేచ్ఛలు ఇలా రకరకాలుగా మారిపోతూ వచ్చాయి. ఇప్పుడు సాంప్రదాయం అన్నది ఏ జాతి వారికైనా, ఏ కులం వారికైనా, ఏ తెగ వారికైనా సుఖాన్ని కానీ, సంతోషాన్ని కానీ, అభివృద్ధిని కానీ ఇవ్వాలి. అలా ఇవ్వలేదు అంటే అది సత్సాంప్రదాయం కాదు అన్నది అర్థం చేసుకోవాలి. లేదు అది సాంప్రదాయమే, ఒకవేళ అలా కఠినంగా ఉండి పాటించకపోతే ఏమవుతుందో ఏమో అనుకుంటూ కష్టమైన, నిష్ఠూరంగా అయినా సరే పాటిస్తూ ఉంటారు. ఇదేదో కార్యక్రమంలో దాన్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. దీన్ని సాంప్రదాయం అని అనుకుంటూ ఉంటారు. సో నువ్వు ఏ సాంప్రదాయం తీసుకో, అది నీ అభివృద్ధిని పాటుపడాలి, నీ స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండేట్టుగా చూసుకుంటుండాలి. అది సత్సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అన్నది మన పూర్వులు అప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి, మనస్తత్వాలను బట్టి, అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి, ఉన్న వనరులను బట్టి ఇది చేయడం వల్ల మనకు అన్ని విధాలా బాగుంటుంది అని నిర్ణయించుకొని అందరి ఆమోదంతో కలిసికట్టుగా పాటించే ఒకానొక ప్రాపంచిక వ్యవహార విధానం అది సాంప్రదాయం అన్నది. అప్పటి పరిస్థితులు కానీ, అప్పటి అవసరాలు కానీ ఇప్పుడు లేకపోయినా సరే ఆ సాంప్రదాయాన్ని పాటించాల్సిందే అనేది మూఢనమ్మకం, మూఢ సాంప్రదాయం. సత్సాంప్రదాయం అన్నది దుస్సాంప్రదాయంగా మారకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఈ మూఢనమ్మకాలన్నవి చిన్నతనం నుంచి కూడా నూరు పోయబడుతూ అవ్వపోసిన ఉగ్గుపాలతో అవి కలిసిపోయినాయి. ఎన్నో మూఢనమ్మకాలు, తెలియంది ఏదో జీవితం మీద దాడి చేస్తూ ఉందని, దాని నుంచి మరో శక్తి ఏదో కాపాడుతోందని, రక్షిస్తోందని నమ్మటం. శాస్త్రీయత అనేది ఎక్కడా లేకుండా పోతూ ఉంది. పోనీ సాంప్రదాయం అని చెప్పి అన్నీ పాటిస్తున్నామా అంటే అది లేదు. మనకి ఇష్టమైనవి, అవసరమైనవి ఎప్పటికప్పుడు మనమే మార్చుకుంటూ అన్నీ పాటించడం మన వల్ల అవుతుందా, అది సాధ్యమా అంటూ అర్థం కాని వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా మా పెద్దలు చేశారు మేము చేస్తాం, అది మా సాంప్రదాయం అనుకుంటూ మన ఇష్టమైనవి చేసుకుంటూ కష్టమైనవి వదిలేస్తూ మనం ముందుకు పోతున్నాం. సో ఇక్కడ ఏది నీకు కష్టం అనిపించిందో, ఎందుకు కష్టం అనిపించింది, నిజంగా అది సాంప్రదాయంలో ఉందా, మూఢనమ్మకంగా వచ్చిందా అనేది నువ్వు తెలుసుకో. నీ పెద్దల ద్వారా లేదా శాస్త్రాల ద్వారా, పండితుల ద్వారా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ నీకు కష్టమైన ఆ సాంప్రదాయం వల్ల నీ భావితరాలు నీవు బాగా అభివృద్ధిలోకి వస్తాయంటే దాన్ని పాటించు. కష్టమైనా సరే పాటించడానికి ప్రయత్నం చేయాలి. మన పెద్దలు ప్రకృతిని దైవంగా భావించారు, పూజించారు. మరి ఈనాడు అదే ప్రకృతి వ్యాపార చేతుల్లోకి వెళ్ళిపోయింది. మన పూర్వీకులు మానసికంగా శారీరకంగా బాగా లేనప్పుడు ఋషుల వద్దకు వెళ్ళేవాళ్ళు, జ్ఞాన ద్రష్టల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. తమ బాధలు చెప్పుకుంటే తమకున్న దివ్య జ్ఞానం ద్వారా వారికి కావలసిన పరిష్కారాలు, శాంతిని అందించేవారు. మరి పూర్వకాలంలో 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఒక ఉపవాసం పాటించేవారు మన పెద్దలు. ఇంకొందరు వీటిని సంవత్సరానికంతా కలిపి ఒక మండలం రోజులు పాటించేవారు. సో ఈ ఉపవాసాల వల్ల శారీరక ఆరోగ్యము, అట్లాగే మౌనం వల్ల మానసిక ఆరోగ్యము సంపూర్ణంగా లభిస్తుండేటివి అవన్నీ. కానీ ఈనాడు ఉపవాసం అంటే ఒక పూట ఉండి ఒక పూట తిండి మళ్ళీ రెండో పూట అంతకు డబుల్గా లాగిచ్చేస్తున్నాం. సో పేరుకేమో ఉపవాసం ఉన్నాం, కానీ అంతకు మించి తింటున్నాం. సో దీనివల్ల ఈ సాంప్రదాయాన్ని నువ్వు పాటించడం నీకేం ఉపయోగం? నీకైతే స్వేచ్ఛ ఇవ్వబడింది, ఉపవాసం నీ ఇష్టం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్తే అలా ఉంటే నీకు ఉపయోగం. అలా లేకపోతే నువ్వేమో అనుకున్నావు, ఆచారం పాటించాననుకొని నీకు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి నువ్వు ఆచారం పాటించాలంటే ఇట్లాగే ఉండాలనుకుంటే అదే నువ్వు పాటిస్తే నీకు ఉపయోగమే ఈ ఉపవాసం వల్ల. కానీ అలా లేకుండా మాట వరకు ఉపవాసం అనుకొని చేతల వరకు కావలసిన దానికంటే ఎక్కువ తిన్నావు అనుకో, నష్టపోతున్నావు. అంటే స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, లేకపోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందని చెప్పుకోవడం ఇదంతా కూడా. అట్లాగే మనకు దరిద్రమైన సాంప్రదాయాలు చాలా ఉండేవి ఇంతకుముందు. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే అదే చితి మీద భార్యను మంటల్లో కాల్చేసేవారు. ఎంత ఘోరమైంది అది. అట్లే అదే భార్య చనిపోతే భర్తను కూర్చోబెట్టేవాళ్ళు కాదు అక్కడ. అదే కూర్చోబెడితే ఓకే, ఇద్దరికి ఒకటే కదా, సమానమే అనుకోవచ్చు. కానీ భర్త చనిపోతే భార్యను మాత్రమే కూర్చోబెట్టేవాళ్ళు. అది ఎంతవరకు? ప్రాణం అనేది అందరికీ ఒకటే కదా. ఏ కారణం వల్ల ఆమె జీవితం తీసుకుందో ఇక్కడ అది తెలియకుండానే ఆ సాంప్రదాయం ఉంది కదా అని అప్పుడు చితి మీద అలాగే కాల్ చేసేవాళ్ళు. ఎంత దరిద్రమైన సాంప్రదాయం. కానీ అప్పటి కాలంలో అది చెల్లింది. కారణం ఏంటంటే భర్త చనిపోతే భార్య జీవనం చాలా కష్టంగా ఉండేది. సో ఆ కష్టం ఆమె భరించలేదు అనే ఉద్దేశంతో ఒకప్పుడు ఉండొచ్చు, దాన్ని అలాగే చేసేవాళ్ళు. కానీ ఆ అవసరం తీరిపోయినా కూడా అదొక సాంప్రదాయము, సత్సాంప్రదాయం అని చెప్పేసి నువ్వు చేసావు అనుకో, అది ఎంత ఘోరం అది. అది ఏ విధంగా స్వేచ్ఛను హరించినట్టే కదా టోటల్గా. అది హింసాధర్మమే కదా, అహింసాధర్మం కాదు కదా. సో ఆమెకు జీవించాలనుంటే జీవించనివ్వాలి అంతే. లేదండి నేను చనిపోతానంటే చనిపోవడం వల్ల అది ఆత్మహత్యతో సమానం అని చెప్పాలి. ఆత్మహత్య మన అపాపం అని చెప్పాలి పెద్దలు. అయినా సరే నేను చచ్చిపోతాను అంటే అది ఆమె ఇష్టం, ఆమెకి ఇవ్వబడిన స్వేచ్ఛ అది. కానీ అట్లా ఎవరైనా ఒప్పుకున్నారా? కానీ బలవంతంగా చేయించేవాళ్ళు అది ఏదో రకంగా. లేకపోతే సంఘంలో ఆమెను జీవించడానికి అర్హత లేదనేవాళ్ళు. సో దానికంటే చచ్చిపోవడం మేలని చెప్పి చాలామంది అలా చచ్చిపోయేవారు. చావు అన్నది అందరికీ ఇష్టంగా ఉంటుందా? చిన్న ప్రాణైనా సరే తనలాడుతుంది అది. పాము కూడా దాని తల కొట్టేస్తే చాలాసేపు తనలాడి చచ్చిపోతుంది. అలాంటిది ఒక మనిషి సజీవంగా దహింపబడుతున్నాడంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? మరి ఆమె స్వేచ్ఛను ఎలా హరిస్తావు నువ్వు? సో అందుకే ఎవరికి ఇవ్వబడిన స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాల్సిందే.
దీనికి వీరేశలింగం పంతులు గారు, రాజా రామ్మోహన్ రాయ్ మొదలైన పెద్దలంతా కూడా ఈ సాంప్రదాయాన్ని రూపుమాపారు. సో ఆ మహాత్ములు, మహానుభావులు వారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. అట్లాగే ఈ సాంప్రదాయాల పేరిట అనేక రకంగా స్త్రీలను హింసిస్తూ వచ్చారు. స్త్రీలకు అలంకరణ అనేది సహజత్వం అంతే. బొట్టు పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, ఇవన్నీ సంప్రదాయం చిన్నప్పటి నుంచి స్త్రీకి ఉన్నాయి. అవి భర్తతో వచ్చినవి కాదు, భర్త పోయినప్పుడు తీసేయడానికి. మరి భర్త చనిపోయాడు అని చెప్పేసి ఇవన్నీ తీసేయమంటున్నారు. ఆమె స్వేచ్ఛను హరింపజేస్తున్నారు. అది స్వేచ్ఛా ధర్మం కాదు. అది తనకి ఇష్టం లేకపోతే నాకు నా భర్త లేడని, నాకు అలంకరణకు ఇంపార్టెన్స్ లేదు అనుకుంటే అది తన ఇష్టం అంతే. తీసేలా ఉంచాలని తన ఇష్టం. సో భర్త ద్వారా ఏవొచ్చినా అవి తీసేసుకో, నీ ఇష్టం అంతే. సంఘం యొక్క ధర్మం కాదు అది. సో బొట్టు పెట్టుకోవడం అది కన్యగా ఉన్నప్పుడు కూడా జరిగింది, చిన్న పిల్లప్పటి నుంచి జరిగింది. పూలు పెట్టుకోవడం జరిగింది, అలంకరణ చేసుకోవడం జరిగింది. భర్తతో పాటు అవన్నీ తీసేయాలనేది కరెక్ట్ కాదు, సత్సాంప్రదాయం కాదు. మరి ఎందుకు వచ్చిందో తెలీదు. గుండు కొట్టిస్తారు కొన్ని ధర్మాల్లో. ఎంత ఘోరం అది. సో ఇద్దరు సమానం అన్నప్పుడు ఎందుకు వచ్చింది అది మధ్యలో? దీనికి అనేక కారణాలు అనేక రకంగా చెప్తారు. ఎవరేం చెప్పినా సరే అది స్వేచ్ఛగా ఉందా లేదా ఆ స్త్రీకి వదిలేయాలి వాటిని. దాన్ని వేరే ఎవరు నిర్ణయించకూడదు. అది ఆమె ఇష్టం. అది తను ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. వివాహిత అయింది, భర్త చనిపోయాడు, అంతవరకే. మరి భార్య చనిపోతే భర్తకి ఇవన్నీ ఏమీ లేవే, ఏ గుర్తులు ఒక్కర్లేదా వాడికి? అంటే ఇది ఎక్కడ స్వేచ్ఛాధర్మం? అది అస్వేచ్ఛ, స్వేచ్ఛ లేని ధర్మం అది. అందుకే ఎవరికైనా సరే వారి కొన్ని ధర్మాలు పెట్టుకోవాలి. అది వాళ్ళ ఇష్టం ఉంటే అది పాటించవచ్చు, లేదంటే లేదు. అంత మాత్రం నాకు తక్కువ చేయకూడదు, తప్పు అనకూడదు. సో ఇవన్నీ కూడా అనేక జాతుల్లో ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. వీటిని అంతా కూడా మనం కరెక్ట్గా ఎవరికి వారు చూసుకొని వాటి పాటిస్తుండాలి. వాళ్ళ యొక్క స్వేచ్ఛా ధర్మాన్ని హరించకుండా మనం చూసుకోవాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని గౌరవిస్తూ ఉండాలి. అది వారి ఇష్టం, చేస్తే చేయాలనుకోవచ్చు, లేదంటే లేదు అని చెప్తూ ఉండాల్సిందేది. అట్లాగే అనేక రకాలైన శ్రాద్ధ కర్మలు కూడా మనం చేస్తూ ఉంటాం. అది అనేక మతాల్లో అనేక రకాలుగా చేస్తూ ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. సో మనిషి ఉన్నప్పుడే లెక్క. మనిషి తర్వాత ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అది ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళకు ఫోటోలు పెడతాం. సో ఆ కార్యక్రమాలు ఏదో చేస్తారు. ఆ ఎందుకు అనేది దానికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది. అంటే మనిషి అన్నేళ్ళు తన దేహంలో జీవించాక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు జీవిన తర్వాత దీనిపైన కొంత మమకారం ఉంటుంది లోపలున్న ఆత్మకు. అందుకే చనిపోయిన తర్వాత ఇక్కడిక్కడే ఉంటుంది. లేదు నాయన నువ్వు చనిపోయినావు అని చెప్పడానికి కొన్ని కర్మలు చేస్తారు. సో అన్ని తర్వాత దాన్ని దహనం చేయడమో పూడ్చడమో ఏదో చేసేస్తారు. సో అక్కడికి ఇక నీ దేహం లేదు అని చెప్పడానికి అవన్నీ చేయాల్సి వస్తుంది. సో మంచిదే. ఒకవేళ అవన్నీ ఏమీ చేయలేకపోయినా చుట్టూ ఉన్న బంధువులందరూ కూడా ఆ శవం చుట్టూ కూర్చొని ఇక నీకు ఈ దేహానికి ఉన్న బంధం తెగిపోయింది, ఈ దేహంలోకి నువ్వు రాలేవు, నీ యొక్క ఆయుష్ తీరిపోయింది, ఇక నువ్వు మళ్ళీ జన్మ తీసుకో, పైన ఎన్నో నువ్వు చేసిన కర్మ ఫలితాలన్నీ చూసుకో, మళ్ళీ చక్కటి జీవితాన్ని తీసుకో, మళ్ళీ పునర్జన్మ తీసుకో అని మనం అందరూ కలిపి, అంటే అందరూ అంటే ఆ బంధువులు కానీ, పుట్టిన వాళ్ళు కానీ, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు, కన్న పిల్లలు అందరూ కూడా కూర్చొని ఒక 10 నిమిషాలు దీనిపైన ఆ ఆత్మకు చెప్పాలి. అది చేయవలసిన అసలైన కర్మ. అది కాకుండా మిగతా ఏమి చేసినా కూడా 10 రోజులు నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, ఆత్మకు నీకున్న బంధం ఉంటుంది, ఆ శరీరానికి అంతకుముందు బంధం ఉంది. కాబట్టి అరే నా వాళ్ళు అనేది పైకి పోలేక అది ఇక్కడిక్కడే తిరుగుతూ తన స్వేచ్ఛను కోల్పోతోంది. అది ఆ ఆత్మ కూడా తన స్వేచ్ఛను కోల్పోతోంది. సో నిజంగా నువ్వు స్వేచ్ఛను ఇవ్వాలంటే నువ్వు క్లియర్గా చెప్పేయాలి, ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు, నీ దారి నువ్వు చూసుకో, మా దారి మేము చూసుకుంటాం. నువ్వు వదిలివేసిన ఏదైనా ఒక మంచి కర్మలు ఉంటే వాటిని మేము కంటిన్యూ చేస్తాము, అది మాకు కూడా ఉపయోగమే అని చెప్పడమే మనం చేయవలసిన అక్కడ ధర్మం. అది అప్పుడు స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది అక్కడ ఆత్మ, ఆ జీవాత్మ వెళ్ళిపోతుంది. అది కాకుండా ఎవరు వచ్చినా సరే ఇంకా ఇదే కథ చెప్పుకుంటూ ఇట్లే చెప్పుకుంటూ, ఇంతకుముందు మాట్లాడానమ్మా, ఇంతకుముందు కాఫీ అడిగారు, కాఫీ ఇచ్చినాను లేదో, కాఫీ తాగాడు అట్లా పెట్టాడు, పుట్టుక్కునే వెళ్ళిపోయినాడు జీవుడు అని రకరకాలుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా
చనిపోయిన వాళ్ళ గురించి కథలుగా చెప్పుకుంటూ. సో బంధం ఉంది, బాధ ఉంటుంది, అన్నేళ్ల బంధం, తల్లి బంధమో, తండ్రి బంధమో, భర్త బంధమో, ఏదో ఒకటి పిల్లల బంధమో ఉంటుంది. సో ఆ బంధం ఎంతవరకు అంటే మనం అది చెప్పాలి, ఏడుపు వస్తుంది, ఏడ్చచ్చు కూడా, కానీ అది రిపీట్ కాకూడదు. రిపీట్ అయితే వాడు అజ్ఞాని. అదే బంధం తలుచుకొని ఏడిస్తే అది అజ్ఞానం. ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ విషయాలు తెలియక. వాళ్ళు వాళ్ళ దారిలో వచ్చారు, నువ్వు నీ దారిలో వచ్చావు, వాళ్ళ దారి అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయినారు. నీ దారి ఏందో నువ్వు చూసుకో, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోతావు, ఆ తర్వాత నీ పిల్లలు వెళ్ళిపోతారు. రాముడు పోయినాడు, కృష్ణుడు పోయినాడు, బుద్ధుడు పోయినాడు, అమ్మ నాన్న పోయినారు, అమ్మ తాత పోయారు, అందరూ పోయారు. రేపు నువ్వు పోతావు, నీ తర్వాత నీ పిల్లలు పోతారు. ఆ జ్ఞానం నీకు ఉండొద్దా? నువ్వు చూస్తూనే ఉన్నావు ప్రపంచాన్ని. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయినాడు. అందరూ ఈడే ఉండింటే నువ్వు అసలు రాలేవు ఇక్కడికి. భూలోకంలో ఎక్కడుంది నీకు ప్లేస్? ఇంకా నువ్వు రావడానికి వస్తుండాలి, పోతుండాలి. బస్సు ఉంది 50 కెపాసిటీ, ఇంకో 20 మంది ఎక్కొచ్చు, ఆ తర్వాత ఎక్కడానికి ఏముంది? లోపల ఉన్నాడు దిగుతే కదా, బయట ఉన్నాడు లోపలికి పోతాడు. ఉన్నోళ్ళు పోతుండాలి, ఖాళీ చేస్తుండాలి, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఈడే పాతుకొని పోతా ఉంటే సాధ్యం కాదు. చిన్న వయసు అబ్బా, 50 సంవత్సరాలు మా అమ్మ చనిపోయింది. చిన్న వయసు 50 సంవత్సరాలు, ఇంకా అది మేలు. మొన్నటి వరకు మా అమ్మ బాగా ఉన్నది, 90 ఏళ్ళు అన్నీ చేసుకుంటుంది, చనిపోయింది అంటాడు. 90 ఏళ్ళు బతికింది కదా, ఇంకేం చూడాలా, ఇంకేం చేయాలి? ఇంకా ఆరోగ్యంగా చనిపోవడం చాలు, అది ఇంపార్టెంట్. ఇంకా అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. హ్యాపీగా చనిపోవాలి అంతే, నవ్వుతూ చనిపోవాలి. ఏ రోగం లేకుండా చనిపోవాలి, దీనంగా చనిపోకూడదు. అయ్యా లాస్ట్ మూమెంట్ వరకు నా దగ్గర ఏమీ లేదు, మందులకు లేదు, మాకులకు లేదు, మా వాడు సరిగ్గా చూడలేదు. ఎందుకయ్యా ఆ జీవితం? ఇంకా నీకు నువ్వు కర్మను అనుభవించడానికి వచ్చావు, కంప్లైంట్ చేయవద్దు, కర్మను అనుభవిస్తూ పో. కష్టాలు వచ్చినా అనుభవించు, దుఃఖాలు వచ్చినా అనుభవించు, బాధలు వచ్చినా అనుభవించు. నువ్వు అనుభవించడానికే వచ్చావు, జీవితం తీసుకున్నావు. వాడి మీద వీడి మీద నభం ఎందుకు? నువ్వు కోరుకొని వచ్చావు కదా జీవితాన్ని, వాడెందుకు కారణమవుతాడు అన్న ఇంగిత జ్ఞానం లోపించింది. మన స్వేచ్ఛను మనమే కోల్పోతున్నాం, వాడి స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళంతకు వాళ్ళు పోతున్నారు. మరి వాళ్ళంతకు వాళ్ళు పోకుండా నీ దగ్గరే ఉంటే వాళ్ళు ఏ రోజు నీలాగే తయారవుతారు, అవునా కదా? సో నీకు ఏమి కావాలో అది ఇప్పించుకో, వాళ్ళకు స్వేచ్ఛనివ్వు. మీరు పోయిరండి అమ్మా, మీకు ఇంకా వయసు ఉంది, అది చూసి రాకపోండి, ఇది చూసి రావు, నాకు పర్వాలేదులే, పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, ఎదురింటి వాళ్ళు ఉన్నారు కదా. యూ మెయింటైన్ రిలేషన్. నువ్వు రిలేషన్ మెయింటైన్ చేసుకో పక్కింటి వాళ్ళతోనూ ఎదురింటి వాళ్ళతోనూ. నీ స్వేచ్ఛను కోల్పోకుండా, వాళ్ళ స్వేచ్ఛను హరించకుండా ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకుని అయ్యా అంటే పలిగేటట్టుగా పెట్టుకో. అప్పుడు నువ్వు బయటకు వచ్చినా నలుగురు మాట్లాడిస్తారు. ఎదుటోని మీద కోపమే, పక్కింటోడి మీద కోపమే, ఇంట్లో వాళ్ళ మీద కోపమే. నన్ను సరిగా చూడరు, భార్య అదే మాట అంటుంది, పిల్లలు అదే మాట అంటారు, భర్త అదే మాట అంటాడు, తల్లి తండ్రి అందరూ కూడా ఒకటే మాట, ఒకటే పదమే. ఏం చూడాలి, ఎక్కడ చూడాలి? నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ ఏమైంది? నీకు ఎంతవరకు చూసుకోవాలి? నీ స్వేచ్ఛ నీకుంది కదా, నువ్వు చూసుకో. సో ఇదంతా కూడా మనం బాగా ఆలోచించుకోవాలి. స్వేచ్ఛ అనేది ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఒకరిచ్చేది కాదు స్వేచ్ఛ, అది భిక్ష కాదు. నువ్వు స్వేచ్ఛను కోల్పోవద్దు. నీ స్వేచ్ఛను నువ్వు కోల్పోతే నువ్వు కోల్పోయినట్టే. ఎప్పుడు కూడా నీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. నీ దగ్గర డబ్బులుందా లేదా అన్న సంబంధం లేదు. డబ్బు ఉంటేనే గౌరవం వస్తుందన్న భావాన్ని తీసేయి. నీ పరిధిలో, నీ స్వేచ్ఛలో, ఇతరుల స్వేచ్ఛకు హరించకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో సంఘంలో, నీకు గౌరవ మర్యాదలు ఆటోమేటిక్గా ఇవ్వబడతాయి, ఇస్తారు కూడా అంతే. ఎంతసేపు ఉన్నా డబ్బుతోనే గౌరవం వస్తుందంటే ఆ భావన తీసేసేయి. రమణ మహర్షి దగ్గర డబ్బులుందా? రామకృష్ణ పరమహంస డబ్బులుందా? షిర్డీ సాయిబాబా దగ్గర డబ్బులుందా? సత్యసాయిబాబా దగ్గర డబ్బులుందా? ఎవరి దగ్గర డబ్బులుంది? మరి డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళారు కదా. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు కోల్పోవద్దు, అది చాలా ఇంపార్టెంట్. నిన్ను నువ్వు కోల్పోయినావనుకో అంతా పోయినట్టే. నీ ఆత్మగౌరవం కాపాడుకో, అది చాలా ఇంపార్టెంట్. వాడు కోటీశ్వరుడు కావచ్చు, నువ్వు ఒక పూట ఇంట్లో తింటున్నావు చాలు,
ఏం తింటున్నావు అంటే పచ్చడి మెతుకులు తింటున్నా, కడుపు నిండా తింటున్నా, నేను సంతృప్తిగా ఉన్నా, గర్వంగా చెప్పు. ఏం తింటున్నావని కాదు, ఎలా ఉంటున్నావని కాదు, నీ ఆత్మతృప్తి ఎట్లా ఉన్నదనే ఇంపార్టెంట్. సో ఇది స్వేచ్ఛాధర్మంలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేహంతో ఉన్నంత వరకే ఇదంతా కూడా. దేహం తర్వాత నీకు స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ మనం అయ్యో మా నాన్న నా పిల్లలు ఇట్లా చనిపోయినారు అనుకుంటున్నాం కదా. కురుక్షేత్ర యుద్ధంలో అందరూ పోయారు. ఒక వీళ్ళు 5 మంది, ఇంకా 2-3 మిగిలారు అంతే. అయ్యో అర్జునుడు కూడా అంతకుముందు భగవద్గీత విన్నాడు. అర్జునుడు భగవద్గీత ఎక్కడొచ్చింది మనకు? భీష్మ పర్వంలో వచ్చింది. భీష్మ పర్వము యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడే ఇదంతా కూడా. భీష్మ పర్వం అంటే భీష్ముడు యుద్ధం చేసిన దినాలు దాదాపు 15 రోజులేమో చేశాడు ఆయన. సో అదంతా కూడా మనకు అదంతా ఆయన భీష్మ పర్వం మీద చెప్పడం. ద్రోణ పర్వము, కర్ణ పర్వము. అప్పుడు ఈయన యుద్ధం చేయనంటే అర్జున విషాద యోగం అనేది భగవద్గీతలో ఆయన చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. అయ్యా చంపేది నువ్వు కాదు, చంపబడేది వాళ్ళు కాదు, ఇదంతా జరిగిపోతూ ఉంది, నువ్వేం ఆలోచన చేయొద్దు, ఇక్కడ నేను నిమిత్త మాత్రుడే అని ఒక 18 యోగాల గురించి చెప్తే అప్పుడు ఆయన మోహం తీరిపోయి ఓకే కృష్ణ అని చెప్పి ఆయన యుద్ధం మొదలు పెడతాడు. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత అభిమన్యుడు చనిపోయాడు. సో అభిమన్యుడు చనిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అర్జున్ని దూరంగా తీసిపోయారు, వీళ్ళు అందరూ రాకుండా అనేక మంది అడ్డుపడ్డారు. మొత్తానికి అభిమన్యుడు చనిపోయాడు. అయ్యో నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు అంటే భగవద్గీత ఏమైంది? అంత జ్ఞానం నా మోహం పోయిందన్న అర్జునుడు కూడా ఆ మోహంలో పడిపోయాడు. ఇంత వింటున్న మనం కూడా ఆ సందర్భం వస్తే ఆ మోహంలో పడిపోతాం. అంత సులభమేమీ కాదు ఈ ధర్మాన్ని ఆచరించడము, సత్యాన్ని తెలుసుకోవడము. మనం చెప్పుకుంటున్నాం కానీ అంత సులభమైతే కాదు. అయినా సరే అసాధ్యమైతే కాదు. సో అప్పుడు చెప్తాడు ఏమీ లేదు, ఈ దేహంతో నీ బంధాలన్నీ, దేహం తర్వాత ఇంకేమీ లేదు, కావాలంటే నువ్వు ప్రయత్నం చేసుకో అని చెప్పేసి కృష్ణుడు ఆయనకు ఒక సూక్ష్మ శరీరాన్ని ప్రసాదిస్తాడు. పోయి చూసుకొని రా అని చెప్పేసి. అలాగే కొన్ని దానిలో వేదవ్యాసుడు వాళ్ళందరికీ అది ఇస్తాడు. పోయి చూసుకొని రండి, మీ బంధువులంతా కలుసుకొని రండి అన్నప్పుడు అక్కడ జరుగుతున్న సంభాషణ. నాయన అభిమన్యుడు అంటే ఎవరు నువ్వు అంటాడు అర్జునుడిని. నేను నీ తండ్రిని అంటే ఆ బంధం అక్కడికే అయిపోయింది. నువ్వు వేరు, నేను వేరు. ఇప్పుడు ఆ బంధం అక్కడితో లేదు. నాకు ఎన్ని జన్మల్లో ఎంతమంది తల్లిదండ్రులో ఒక జన్మలో మీరు తండ్రి అంతవరకే. సో ఆ బంధాలు లేవని చెప్పేస్తాడు. సో ఎప్పుడైతే ఆ బంధాలు లేవని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఈ బంధాలు ఎంతవరకు ఉంటాయంటే ఈ దేహం ఉన్నంతవరకే. ఈ దేహంలో ఉన్నంతవరకు ఎంత చేయాలి అంటే అంత చేయాలి. ఇంకా వాడికి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మనం అన్నీ వదిలేసుకొని వాడే జీవితంగా జీవించడము, వాడిని భరించడము ఇవన్నీ చేయకూడదు. ఎంతవరకు చేయాలో ఎంత చేయాలో అంతవరకే చేయాలి. పోయాడు అంతే. ఇంకా కొంత బాధపడతాం, ఒక రోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం, అక్కడ అయిపోయింది. ఇంకా పదే లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే గొప్ప పనులు, మంచి పనులు, దాన్ని మనం కంటిన్యూ చేయడం అంతే మనం చేయాల్సిన ధర్మం అది. సో ఇదంతా కూడా మన స్వేచ్ఛలో మనం చూసుకోవాల్సిందే. అక్కడ సో ఈ స్వేచ్ఛ అనేది మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క దశలో ఈ స్వేచ్ఛ మారుతూ ఉంటుంది. శైశవ దశ స్వేచ్ఛ ఒకటి ఉంటుంది, యవ్వన దశ స్వేచ్ఛ ఒకటి ఉంటుంది. ఈ శైశవ దశ అంటే చాలా చిన్న వయసు. అంటే అక్కడ స్వేచ్ఛ అన్న పదం కూడా తెలియదు. వాళ్ళకి ఆకలి అయితే ఏడవడం, సంతోషమైతే నవ్వడం. ఈ స్వేచ్ఛ ఎట్లా ఉంటుందంటే గంగాజలంలాగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ స్వేచ్ఛను పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వాడు నవ్వినా ఎంజాయ్ చేస్తారు, వాడు ఏడ్చినా ఎంజాయ్ చేస్తారు. సో అంతా బాగుంటుంది. వాడికి ఆ స్వేచ్ఛలో ఎంతవరకు అంటే 5 సంవత్సరాల వరకు ఈ స్వేచ్ఛ చాలా బాగుంటుంది. వాడి మట్టి బొమ్మ అంత ప్రాణంగా చూసుకుంటాడు. ఒకవేళ బంగారు బొమ్మ ఇచ్చినా కూడా వాడికి నచ్చలేదంటే పారేస్తాడు. వాడికి మట్టికి బంగారానికి తేడా తెలియదు. అట్లాగే అమ్మనంత ప్రేమగా చూస్తాడో బొమ్మను అంతే ప్రేమగా చూస్తాడు. అమ్మ పక్కన పడుకుంటాడు, బొమ్మను దగ్గర పెట్టుకుంటాడు. వాడికి 2 ఒకటే ఆ దశ. ఆ స్వేచ్ఛ వాడికి ఉంది. సో ఆ స్వేచ్ఛలో వాడికి అన్నీ బాగుంటాయి, అంతా బాగుంటుంది, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఆ స్వేచ్ఛ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
దాని నుంచి ఇంకా బాల్య దశకు వస్తాడు. అంటే ప్రపంచం శైశవ స్వేచ్ఛ నుంచి బాల్య దశలోకి వస్తాడు. 5 సంవత్సరాల తర్వాత వచ్చే స్థితి. అప్పుడప్పుడే ప్రపంచం అర్థమై కాకుండా ఉన్న స్థితి. ప్రతిదీ వింతగా ఉంటుంది వాడికి. కనబడుతున్న ప్రతిదీ తెలుసుకోవాలన్న కోరిక ఉంటుంది. వాడికి నచ్చితే కావాలని కోరిక ఉంటుంది. కోతిని చూసినా కావాలనుకుంటుంది, పిల్లిని చూసినా కావాలనుకుంటాడు, అగ్గిని చూసినా పై ముట్టుకోవాలనుకుంటాడు. ప్రతిదీ కావాలనుకుంటాడు. అది ప్రతిదీ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఇది అడగకూడదా, అడగాల్సిన అన్నది ఏమీ ఉండదు అక్కడ. అంటే వాడికి స్వేచ్ఛ ఉంది బాల్య దశలో. అక్కడ వాడిని ఎవరు తప్పు పట్టరు, వాడు ఏమడిగినా సరే. కానీ తల్లిదండ్రులు ఏంటంటే ఇక్కడి నుంచే వాడి యొక్క స్వేచ్ఛను హరించడం మొదలు పెడతారు. వాడు ఏదైనా ఒక ప్రశ్న వేస్తే అర్థం కాకుండా, నువ్వు పిల్లోడు నీకేం తెలియదు, తిక్క ప్రశ్నలు వేస్తావు, నోరు మూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి మొదలు పెడతాం. అంటే నీకు అర్థమైందే వాడు అడగాల, నీకు అర్థం కాదు అడగలేదా? వాడికి అర్థం కాలేదు అడిగినాడు, నీకు అర్థమైతే చెప్పు, అర్థం కాకుండా ఇతరుల దగ్గర పంపించు, వాడికి అర్థమైనట్టు చెప్పించు. సో ఆ స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ ఆ స్వేచ్ఛను హరిస్తే వాడు లోపల నుంచే ప్రశ్న ఉదయించడం ఆగిపోతుంది. ఎప్పుడైతే ప్రశ్న ఉదయించలేదో వాడి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 10 సార్లు చూసినా నువ్వు నువ్వు అట్లా అడగద్దు, అట్లా మాట్లాడద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయాలి అనుకుంటే వాడు ఫ్రీగా ఎట్లా వృద్ధిలోకి వస్తాడు. సో ఏది అడిగాడో మనం చెప్పాలి. ఇది అడగకూడని ప్రశ్న అయితే, నాన్న ఈ వయసులో ఇది అడగకూడదు, దీనివల్ల ఈ కష్టం ఉంటుంది, ఈ నష్టం ఉంటుంది. వాడికి ఏ వయసులో ఏ ప్రశ్న అనేది వాడికి తెలియదు కదా. కనబడిందని అడుగుతాడు, అమ్మ నేను ఎట్లా పుట్టినాను అంటాడు. ఎలా చెప్తుంది తల్లి? సో చెప్పాలి, నాన్న నా కడుపులో దేవుడిచ్చాడు, నువ్వు పుట్టావు అని వాడికి అప్పుడు అర్థమయ్యే భాషలో అది చెప్పాలి. తర్వాత పెద్ద కొద్దీ మళ్ళీ పెద్ద అయినాక ఇదే చెప్పకూడదు, పుట్టే విధానం చెప్పాలి, పుట్టిన తర్వాత పెరిగే విధానం చెప్పాలి. ఏ వయసులో ఏది చెప్పాలని తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. వాడు స్వేచ్ఛగా అడిగాడు, వాడి ధర్మాన్ని హరించకూడదు, కానీ వాడికి అర్థమయ్యే రీతిలో ఆ వయసులో ఏం చెప్తే వాడికి అర్థమవుతుందో అది చెప్పాలి. సో దీనికి తల్లిదండ్రులకు సహనం కావాలి, కొంత జ్ఞానం తెలిసి ఉండాలి. ఆ సహనము జ్ఞానం ఉన్నప్పుడే నువ్వు పిల్లల్ని కనాలి. ఆ రెండు లేనప్పుడు నువ్వు కనవద్దు. ఊరికే దేవుడిచ్చాడు, నారు పోసిన వాడే నీరు పోస్తాడు, ఇవన్నీ వద్దు, పనికిరాదు. నీ కొంత జ్ఞానం తెలుసుకో. నీ పెళ్ళిడికి వచ్చినప్పుడే నువ్వు ఆ విషయం తెలుసుకో. తల్లిగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలి, అసలు పుట్టే విధానం ఎలా ఉంటుంది, గర్భం ఎలా మొదలవుతుంది, గర్భంలో పిల్లవాడు ఉన్నప్పుడు వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి, తల్లిగా నా బాధ్యత ఏంటి, తండ్రిగా నా బాధ్యత ఏంటి, ఈ విషయాన్ని తెలుసుకో. వాళ్ళకి ఏమి ప్రొవైడ్ చేయాలి, ఎంత ప్రొవైడ్ చేయాలి, నీ శక్తి సామర్థ్యాలు ఏంటి, అవన్నీ చూసుకో. అంతేగాని నువ్వు ఏదో సెక్స్ చేసుకొని వాళ్ళని కనేసి భూమి మీద ఏదో గొప్ప పని చేసినట్టుగా భావించవద్దు. ఇది గొప్ప బాధ్యత, తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత. నీకు సృష్టి ఒక గొప్ప బాధ్యతను అప్పచెప్పింది. ఆ బాధ్యతను మనం కరెక్ట్గా నిర్వర్తించాలి. లేకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. పిల్లలు కాలేదు, ఇంట్లో పోరుతుంటారు, పిల్లలు కొను అని. ఎందుకు వాళ్ళు వద్దనుకుంటానో నువ్వు ఫస్ట్ అడుగు. 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది, ఇంకా వాళ్ళు పిల్లలు కాలేదు, ఒక్క నలుసు పడలేదని ఇంట్లో పెద్దలు పోరు. ఎందుకు కనలేదు, అసలు వాళ్ళు వద్దనుకుంటున్నారా, కారణం అడుగు. వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకో. లేదు మేము ఫస్ట్ విషయం తెలుసుకొని మేము జ్ఞానం పొందిన తర్వాత పిల్లలకి వెళ్ళాలనుకున్నాము అన్నారనుకో, వదిలేసి ఆ తర్వాత అవకాశం ఉంటే పిల్లలు పుడతారు, లేదనుకో దానికి కూడా సిద్ధమైపో. సో స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి ఇవ్వబడింది. నువ్వు బలవంతం చేయొద్దు దానికి. సో బాల్యదశ స్వేచ్ఛ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పిల్లలు ఏదైనా ప్రశ్న వేస్తే ఏ పరిస్థితుల్లో వేశారా అన్నది బాగా అర్థం చేసుకోవాలి, దాని తగ్గట్టుగా సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఏం చేశాడంటే, తల్లి తండ్రి ఇద్దరు వాదించుకుంటున్నారు ఇంట్లో. వెంటనే ఆ పిల్లవాడు, ఇంకా వాడికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, నిద్ర లేచాడు. వాడు రాజేష్ అనుకో అని పేరు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు అలా అరుచుకుంటున్నారు మీరు అని అన్నాడు. వాడికి అరుచుకుంటున్నారు కాబట్టి పోయి అడిగాడు. వాడికి చెంప చెల్లు మనింది. అంతే కదా. ఇంకా అప్పుడు కారణం చెప్తారా? వీళ్ళు కోపంలో ఉన్నారు, కారణం చెప్పడు. వాడికి తెలీదు ఆ ప్రశ్న అక్కడ అడగాలా అడగకూడదనేది తెలీదు. అడిగేశాడు, చెంప చెల్లు మంది.
ఆమె అంతటితో ఆగిందా అంటే లేదు, చిన్న పెద్ద తారతమ్యం లేదు, పెద్ద హారిందాలా వీడు, బోడి ప్రశ్నలు వీడు, నోరు మూసుకొని పడిండు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోరా అంటే తెచ్చుకోడు, ఇట్లా అడగడానికి వస్తాడు అనేది. వాడు పాపం వెళ్ళిపోతాడు, అట్లా చెంప పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాడికి సడన్గా వస్తుంది, వీళ్ళు అరుచుకోవడానికి నా ఫస్ట్ ర్యాంకుకు సంబంధం ఏంది అని. ఏమన్నా సంబంధం ఉందా? కానీ ఆమె అక్కడ తప్పు వాడు అడిగాడు కాబట్టి, ఆ తప్పుని ఎత్తి చూపించాడు కాబట్టి వీని తప్పుని ఎత్తి చూపించాలి ఫస్ట్ అని చెప్పేసి. సో వాడికి అందుకు అర్థం కాదు వాడు పరిస్థితులు. సో తల్లిదండ్రులు చాలామంది ఇలాగే చేస్తుంటారు. నాన్న ఇది పెద్దలు మేము కోపంలో ఉండి మాట్లాడుకుంటున్నాము, ఒక 10 నిమిషాలు మా దగ్గరికి రావద్దు, తర్వాత నీకు అంతా వివరిస్తానంటే వాడు అర్థం చేసుకుని పక్కకు పోతాడు. లేదు అప్పుడు మారాన్ చేశాడు అనుకో, అప్పుడు కావాలంటే ఒక దెబ్బ మెల్లి కొట్టిన అర్థం ఉంది. వాడు అడిగిన దానికి వెంటనే చెంపదెబ్బ కొట్టి వాడు మార్కులు రానందుకు ఇవన్నీ వాడి గత చరిత్రనంతా తీయడం అనవసరం, అవునా? సో వాడికి అర్థం కాదు అప్పుడు దానికి దీనికి లింక్ ఏంటి అనేది. సో ఈ వయసు యొక్క లక్షణం అది. ఇట్లా ఎందుకు అట్లా ఎందుకు, కోడి గుడ్డు ఎందుకు ముందు పుడుతుంది, గుడ్డు ముందు పుట్టిందా, కోడి ముందు పుట్టిందా, చెట్టు ముందు పుట్టిందా, విత్తనం చెట్టు ముందు పుట్టిందా? సో ఇవన్నీ వాడికి వస్తుంటాయి, మనం చెప్పాలి సమాధానాలు, తెలియకుంటే పక్కలో చెప్పాలి. సో వీటికి చాలామంది సమాధానాలు పెద్దవాళ్ళ నుంచి వచ్చేటంటే నోరు మూసుకొని కూర్చో, ఒకటే ఆన్సర్ వాళ్ళు ఇచ్చేది, నువ్వు నోరు మూసుకొని కూర్చో, నా ప్రశ్నలతో చంపొద్దు, వీడు లేచినప్పటి నుంచి ప్రశ్నలే వీడికి అని చెప్పేసి వాడిని నోరు మూపించేస్తున్నాం. సో మనం ఒక చిల్లరంగడిని బోర్డు పెట్టుకున్నాక 10 పైసలు అగ్గి పెట్టించినా సరే, 1 కేజీ బెల్లానికి వచ్చినా సరే ఇవ్వాల్సిందే. అట్లా మనం పిల్లల్ని కన్నాక వాడు చిన్న ప్రశ్న వేసాడా, బోర్డు ప్రశ్న వేసాడా, గొప్ప ప్రశ్న వేసాడా అని సంబంధం లేదు, దానికి మనం ఆన్సర్ ఇవ్వాల్సిందే. అట్లా ఇవ్వలేదనుకో మనం నష్టపోతాం, వాని జీవితాన్ని నష్టం చేస్తాం. సో ఇంకొంతమంది ఏంటంటే పెద్దలు స్వేచ్ఛగా ఇచ్చారని చెప్పేసి విశృంఖలత్వానికి దారితీస్తుంటారు. సో అక్కడ కూడా పెద్దలు కొంచెం జాగ్రత్త వహించాలి. వాడికి ఎంతవరకు స్వేచ్ఛ ఇచ్చారు అన్నది మనం గమనించాలి. ఆ స్వేచ్ఛను వాడు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు అనేది కూడా మనం గమనించాలి. ఏమోనండి స్వేచ్ఛ ఇవ్వమన్నారు కదా, అదొక ధర్మం కదా అని చెప్పేసి వాడి ఇష్టం, వాడి జీవితం, వాడు అన్నీ కోరుకొని వచ్చాడు కదా అని చెప్పేసి నువ్వు వదిలేసావనుకో, వాడు ఏది కావాలో అది అయిపోతాడు. సో అక్కడ నీ అనుభవం ఏమైతే, నీ ధర్మం ఏంటి, తల్లిదండ్రులుగా నీ ధర్మం ఏంటి అనేది నువ్వు చూసుకోవాలి కదా. స్వేచ్ఛను ఇవ్వాలి, ఆ స్వేచ్ఛ సరైన దారిలో వెళ్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. అదే విశృంఖలత్వానికి దారి తీస్తుందనుకో, నెగిటివ్గా పోతుందనుకో, నువ్వు అడ్డుకట్ట వేయాలి, అది నీ ధర్మం. దీనివల్ల ఈ నష్టం వస్తుంది, అయినా వాడు వినలేదనుకో ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేయాలి, పెద్దలతో చెప్పించడానికి ప్రయత్నం చేయాలి, గురువులతో చెప్పించడానికి ప్రయత్నం చేయాలి, అయినా వినలేదనుకో వాడి కర్మది, దాన్ని ఎవరేం మార్చలేరు, వాడి డెస్టినీ వాడు నిర్ణయం చేసుకున్నది. అందుకే ఎవరైనా సరే పిల్లలు ప్రతి ప్రశ్న వేసిన వెంటనే నువ్వు జవాబు ఏమి ఇవ్వద్దు, వెంటనే ఇవ్వద్దు. వాడు అడిగాడు కదా నీ దగ్గర రెడీగా ఉన్నా సరే దానికి ఆన్సర్ నువ్వు వెంటనే ఇవ్వద్దు. ఎవరు, తల్లి కానీ తండ్రి కానీ పెద్దలు కానీ ఇంట్లో ఎవరైనా సరే ఇవ్వకుండా ఏం చేయాలంటే ఓపికగా విని వీళ్ళలో ఆలోచనా శక్తి పెంపొందించడానికి తిరిగి వీళ్ళనే దానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తూ కొద్దిగా క్లూలు వదులుతూ ఎంకరేజ్ చేసి మొత్తం మీద వాళ్ళ ద్వారానే దాని ఆన్సర్ తెప్పించాలి. అప్పుడు వాడు మేధో శక్తి వాళ్ళకి డెవలప్ అవుతుంది. ఏదో వాడు క్వశ్చన్ అడిగాడు కదా అని చెప్పేసి వెంటనే ఆన్సర్ చెప్పేస్తే నా పని అయిపోతుందని చెప్పి చెప్పవద్దు. సో ఇది కూడా వాళ్ళ మేధో శక్తిని పెంచడానికి మనం కొద్దిగా క్లూలు ఇస్తూ వాళ్ళ ద్వారానే చెప్పించడం వల్ల వాళ్ళలో ఆత్మశక్తి బాగా డెవలప్ అవుతుంది. నేనే చెప్పాను కదా ఆన్సర్లు అని చెప్పేసి. సో ఆ శక్తి వాళ్ళకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ బాల్య దశ స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుందంటే అప్ టు 15 ఇయర్స్ వరకు, 15 సంవత్సరాల వరకు మధ్యలో ఉంటుంది. ఈ వయసులో ఉక్రోషం కూడా ఎక్కువ ఉంటుంది పిల్లలకు. వాళ్ళు ఉక్రోషపడినప్పుడు లేదా వాళ్ళు కోపపడినప్పుడు వాళ్ళని వెంటనే తిట్టద్దండి, కొట్టవద్దు, కొద్దిగా వదిలేసేయండి. కొద్దిగా వదిలిన తర్వాత ఇప్పుడు చెప్పు నాన్న, నువ్వు ఏదో అప్పుడు కోపంలో ఉన్నావు, ఉక్రోషంలో ఉన్నావు, అప్పుడు ఏదో అన్నావు, నా వల్ల తప్పు ఉందా, నాన్న వల్ల తప్పు ఉందా, ఇంట్లో వల్ల తప్పు ఉందా, నీ స్నేహితుల తప్పు ఉందా, లేదు నీలో తప్పు ఉందా అని మెల్లిగా అన్నిస్తే వాడు ఉన్న విషయం చెప్పి లేదు లాస్ట్లో నేనే పొరపాటు, ఐఎమ్ సారీ అని వాడే చెప్పాలి. సో కొద్దిగా దీనికి పిల్లలకు ఆ ఉక్రోషం ఈ స్థాయిలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, చైతన్యం ఎక్కువ ఉంటుంది.
పెద్దలుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ స్థితి దాటిన వాళ్ళం కదా మనం ఆ వయసులో అది ఉంది. ఆ స్థితి దాటిన వాళ్ళం కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. పిల్లలకు అవకాశం లేదు, మన స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళ స్థితిలో మనం దాటి వచ్చాం కాబట్టి మనకు అర్థమవుతుంది ఆ పాయింట్. అందుకే దానివల్ల కొద్దిగా ఆ నష్టాలను కష్టాలను నువ్వు ఉక్రోషంలో అడిగావు, మమ్మల్ని కాబట్టి అడిగావు, బయట వాళ్ళని అదే ఉక్రోషంతో అడిగావు అనుకో, వాళ్ళు నేను కొట్టాను ఏం చేస్తావు? లేదా నీ ఫ్రెండ్నే అడిగావు అనుకో, ఇట్లాగే వాడు నీ ఫ్రెండ్షిప్ వదిలేసావనుకో ఏం చేస్తావు అని చెప్పి దాని యొక్క కష్ట నష్టాలను వాడు వివరిస్తే వాడు కొద్దిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఈ వయసులోనే వాడు స్త్రీని పురుషుని సపరేట్గా గుర్తించడం మొదలు పెడతారు. స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతో కలవడానికి ఇష్టపడుతుంటారు. ఇది ఒక ఆకర్షణమైన స్థితి. సో స్వేచ్ఛగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ స్వేచ్ఛ సరిగాని దారిలో పోవడానికి కూడా చాలా చాలా మార్గాలు కనపడుతుంటాయి. అందుకే ఇక్కడ పెద్దలు ఫ్రెండ్స్గా మారాలి. ఈ స్థితి నుంచే మారితే వాడి యొక్క భావాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా నువ్వు తండ్రిగా గంభీరంగా ఉంటూ తల్లి వాటిని ఇంత దూరంగా పెడుతూ ఉంటే వాళ్ళు ఇంకో దారిలో ఇంకో రకంగా దాన్ని తీర్చుకోవడానికి వారి యొక్క సందేహాలను ఇంకో రకంగా చేస్తూ ఉంటారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అట్లా యవ్వన దశ స్వేచ్ఛ అంటే ప్రపంచం 50% అవగాహన ఉన్న స్థితి ఈ యవ్వన దశలో. ప్రత్యేక వ్యక్తికి తనకంటూ అభిప్రాయాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా ఇవన్నీ ఉంటాయి. వీటిని వెల్లడించడానికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకు, లేదా గుప్తంగా ఉంచడానికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు చెప్పాలని లేదు, చెప్పకూడదని లేదు. నువ్వు కావాలంటే సీక్రెట్గా పెట్టుకోవచ్చు, లేదా బహిరంగ పరచుకోవచ్చు. సో ఇక్కడ స్వజాతి వారిపైన కంటే విజాతి అంటే పురుషుడు స్త్రీతోనూ స్త్రీ పురుషులతోనూ ఎక్కువగా కలవాలని ఉంటుంది. ఇది చాలా మనోహరంగా ఉంటుంది. ఈ యవ్వన దశ అనేది చాలా గొప్ప స్థితి. ఈ స్థితి మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, భావి జన్మలు కూడా ఆధారపడి ఉంటాయి. ఇది దీంట్లో ఎంత స్వేచ్ఛ కావాలంటే అంత స్వేచ్ఛ తీసుకోవచ్చు. నీ స్వేచ్ఛ వల్ల ఇతరులు ఇబ్బంది పెట్టవచ్చు, ఇబ్బంది పెట్టకుండా ఉండవచ్చు. ఇతరులు పెట్టే స్వేచ్ఛ వల్ల నీవు నీ స్వేచ్ఛను హరించుకోకుండా చూసుకోవచ్చు. లేదంటే నీకు తెలియకనే నీ స్వేచ్ఛను తగ్గించుకొని వాళ్ళ స్వేచ్ఛలోకి నువ్వు పోయే అవకాశం ఉంటుంది. అన్ని అవకాశాలు ఉంటాయి ఇక్కడ. అందుకే ఈ యవ్వన దశలో ఉన్నప్పుడే ఈ స్వేచ్ఛను సరైన దిశలో మనం మళ్లించగలిగితే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, బంగారుమయంగా ఉంటుంది. అలాగే ఈ స్వేచ్ఛను ఒక బుద్ధుడిలాగానో, ఒక జీసస్ లాగానో, ఒక రాముడిలాగానో, కృష్ణుడిలాగానో, శంకరాచార్యులాగానో, వివేకానందులాగానో, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగానో, తిలక్ లాగానో, వినోబా భావే గారులను, అల్లూరి సీతారామరాజు లాగానో వాళ్ళలాగా మనం కూడా మన స్వేచ్ఛను ఆ వైపు మళ్ళిస్తే మనం కూడా లోకమాన్యులుగా అవ్వగలుగుతాం. అలా కాకుండా అదే స్వేచ్ఛను స్వార్థంతో మనం కొందరు ఆ పందాలో పంపించుంటారు. హిట్లర్ అనుకో, హిట్లర్, హిరణ్యకశిపుడు, కంసుడు, రావణాసురుడు, ఇంకా ఎందరో లోక కంటకులుగా మారిపోతారు. సో ఇక్కడ వాళ్ళు లోకమాన్యులుగా మారాలన్నా, లోక కంటకులుగా మారాలన్నా కూడా ఆ స్వేచ్ఛను ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి అన్నది మనం చూసుకోగలిగితే, పెద్దలుగా మనం చెప్పగలిగితే, గురువుల దగ్గర ఇలాంటివి తెలుసుకోగలిగితే, పండితుల ద్వారా అర్థం చేసుకోగలిగితే మన ఆ స్వేచ్ఛాధనంలో చక్కగా జీవిస్తూ ఉంటాం. సో ఈ స్వేచ్ఛ అందరికీ ఒక్కటే. యవ్వనంలో ఉన్నప్పుడు కేవలం అందానికి, ఆకర్షణకు లొంగిపోక మిగతా విషయాలలో కూడా కొంతైనా ఏకీభావంగా ఉన్నామా లేదా అనేది గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ యవ్వనంలో స్వేచ్ఛగా తీసుకునే నిర్ణయాలు భావి జీవితానికి సోపానాలు. సో స్వేచ్ఛాధర్మం శరణం గచ్చామి. ధన్యవాదాలు.